ఓం నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఎస్వీబీ ఆస్ట్రాలజీ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఎవరైనా కొత్తగా ఎస్వీబీ ఆస్ట్రాలజీ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే గంట ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన ఇళ్లల్లో ప్రధానంగా ఏ శుభకార్యమైనా, ఏ కార్యం కావాలన్నా, అలాగే ప్రతి సంవత్సరము కార్తీక మాఘ వైశాఖ మాసాలన్నిటిలోనూ కూడా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అవలంబిస్తూ ఉంటాం. సత్యనారాయణ స్వామి వ్రతము అనగానే చాలామంది చాలా రకాలుగా ప్రాంతీయ భేదాలనే అనుసరించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. భారతదేశం అంతా కూడా హిందువులు అనబడేటువంటి వాళ్ళందరికీ కూడా సత్యనారాయణ స్వామి వ్రతము సుపరిచితమే. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని సరిగ్గా అవలంబిస్తే కనుక సత్ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. వ్రతంలో చెప్పినట్టు భుక్తికి ముక్తికి కూడా లోటు ఉండదు. మరి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అవలంబించేటువంటి వాళ్ళందరికీ కూడా కష్టాలు పోతున్నాయా? సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అవలంబించిన తర్వాత సత్ఫలితాలు ఎంతమందికి వస్తున్నాయి? అసలు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని సరిగ్గా అవలంబిస్తున్నామా అంటే, నిజానికి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎవరెవరు అవలంబిస్తూ ఉన్నారో, ఎవరెవరు పద్ధతుల్లో అవలంబిస్తున్నారో వారందరికీ కూడా సత్యనారాయణ స్వామి వ్రతం గురించి పూర్తిగా తెలుసా అంటే, సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఏ విధంగా అవలంబించాలో, అసలు ఆ వ్రతాన్ని చేపట్టిన తర్వాత ఆ వ్రతం గురించి ఎంతమందికి తెలుసో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అవలంబించేటప్పుడు కంకణం కట్టుకోమని చెప్పారా? సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అందరూ వచ్చాక బంధువుల కోసం మిట్ట మధ్యాహ్నం 11, 12 ఆ సందర్భంలో భోజనానికి వచ్చే వేళకి అవలంబించమని చెప్పారా? సత్యనారాయణ స్వామి వ్రతాన్ని దంపతులు మాత్రమే కూర్చుని చేసుకోవాలా? సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు మనం ఎవరెవరినో రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. వచ్చినటువంటి బంధువుల్ని రండి రండి అని అందరినీ ఆహ్వానిస్తూ ఉంటాం. పీటల మీద కూర్చున్నటువంటి వాళ్ళు మరి అలా ఆహ్వానించచ్చా? సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ కొబ్బరికాయ కొడుతూ హారతులిస్తూ ఉంటాం. మరి కథలు చెప్పేటప్పుడు ఆ విధానం ఎక్కడి నుంచి వచ్చింది? సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు మనకి మనంగా ఎన్నో రకాలైనటువంటి గందరగోళాల్లో ఆ వ్రతం ముగించి గంటలోనో అరగంటలోనో లేదా గంటన్నరలోనో కూర్చున్న కాసేపు కూడా అక్కడ మనం చాలా హడావడి పడిపోతూ తిట్లు తింటూ లేదా ఎవరినైనా తిడుతూ పూజలు చేస్తూ ఉంటాం. మరి అది కరెక్టేనా? సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అసలు అవలంబించేటువంటి విధానం ఏమిటి? సత్యనారాయణ స్వామి వ్రతానికి అసలు మొదలెక్కడా, తుది ఎక్కడా, ఇవన్నీ తెలుసుకోవడం కోసం చాలా పెద్ద వీడియో అవుతుంది ఇది. కాబట్టి కొన్ని వీడియోలుగా నేను వీటి గురించి పూర్తిగా మీకు తెలియజేయటానికి ఈ యొక్క నా ప్రయత్నం ఏదో నేను చేస్తాను. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కరెక్ట్గా ఇలాగే చెయ్యాలి అని కల్పంలో ఎలా ఉందో అలా మాట్లాడుకుందాం మనం. అంతేకాదు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎవరెవరు అవలంబించారు, వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు వచ్చాయి అని కథల్లో చెప్పబడుతోంది కదా. మరి కథల గురించి, ఆ కథలు చెప్పినటువంటి వారి గురించి, అసలు ఆ సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవ్వాలి అంటే ఆ కథలు చెప్పుకుంటేనే అవుతుందా? ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. చాలా పెద్ద వీడియోలు అవుతాయి. ఇవన్నీ కూడా సత్యనారాయణ స్వామి వ్రతం గురించి మనం ఒక్కొక్కటిగా మెల్లిమెల్లిగా అన్నీ తెలుసుకుందాం. వ్రతము అంటే ఏంటి? అసలు వ్రతము అనగా ఏమిటి అంటే, వ్రతము అంటే నియమము. నియమాన్ని పాటించాలి. ఏ నియమాన్ని పాటించాలి అంటే సత్యవ్రతము. వ్రతంలోనే ఉంది కదండి సత్యనారాయణ స్వామి వ్రతము అని. సత్యవ్రతాన్ని పాటించాలి అంటే ఏ రోజైతే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవాలనుకున్నామో ఆ రోజు సత్యాన్ని మాత్రమే పలకాలి. ఎందుకంటే కలియుగంలో సత్యము కరువైపోతుంది. అసత్యాలతోనే అందరూ బ్రతుకుతూ ఉంటారు. ఒక్కరోజైనా సరే నారాయణుడికి పూజ చేసుకుంటూ సత్యాన్ని పలకమని చెప్పడమే సత్యనారాయణ స్వామి వ్రతము. శ్రీరాముల వారు ఎలా బ్రతకాలో, ఒక మనిషి ఎలా నిలబడాలో చెప్పారు. పితృవాక్య పరిపాలన సత్యవ్రతముతో బ్రతుకుతూ ఉన్నాడాయన. బ్రతికి చూపించాడాయన. 11,000 సంవత్సరాలు ఆయన జీవించి ఉన్నాడు.
ఆ 11,000 సంవత్సరాల్లో ఒక్క రోజైనా సరే అసత్యాన్ని పలకలేదు ఆయన. అందువల్లనే మనకి ఒక్కరోజైనా సరే కలియుగంలో సత్యాన్ని పలకమని చెప్పడం కోసం సత్యవ్రతాన్ని ఇచ్చారు శ్రీ మహావిష్ణువు నారదుడికి ఉపదేశించినటువంటి ఈ వ్రతము. ఒక్కరోజైనా సరే ఆ సత్యాన్ని ఒక్కరోజైనా సరే సత్యాన్ని పలకడము అంటే మరి ఎలాగా మనకి కుదురుతుందో కుదరదో అనుకుంటూనే మొట్టమొదటిగా ఏం చెప్పారంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ వ్రతంలోనే ఉండమన్నారు. వ్రతంలోనే ఉదయం నుంచి సాయంత్రం దాకా. మరి ఎవరైనా ఉంటున్నారా? గంటలోనో అరగంటలోనో ముగించేస్తున్నారు. మహా అయితే 2 గంటలు చేస్తున్నారు ఎక్కువగా. కాబట్టి ఈ 2 గంటల్లోనైనా సరే మనం తిన్నగా కూర్చుని చేస్తున్నామా అంటే ఎవరో వస్తారు విఐపి గుమ్మంలోకి, హాయ్ బాయ్ అనుకుంటూ వాళ్ళని పలకరిస్తాం. మళ్ళీ భార్య మీద లేదా భర్త మీద విసుక్కుంటూ ఉంటాం. ఉన్న గంట 2 గంటల్లోనూ కూడా మరి మన నియమాన్ని ఖచ్చితంగా పాటిస్తున్నామా? అసలు పాటించగలమా అంటే ఖచ్చితంగా పాటించగలం. ఖచ్చితంగా ఈ వ్రతాన్ని చేయగలం. చేయగలిగేవారు మాత్రం ఎలా చెయ్యాలో చెప్తాను, చేయలేని వాళ్ళు కూడా ఎలా చెయ్యొచ్చో కూడా చెప్తాను. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మొదలుపెట్టే ముందే వ్రతంలో మనకి కథలో ప్రారంభమయ్యేటప్పుడే చెప్పారు. ఉదయాన్నే లేచి సత్యనారాయణ ప్రభు నీ అనుగ్రహ ప్రాప్తికే నేను సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తున్నాను, నన్ను అనుగ్రహించు అని. ఆయన ఎటువంటి పరీక్షలు పెట్టకుండా స్వామి నీ అనుగ్రహం కోసం నేను వ్రతాన్ని చేస్తున్నాను, నన్ను ఈ వ్రతాన్ని సంపూర్ణంగా చేసేటువంటి శక్తిని ఇయ్యి అని ఉదయాన్నే లేవగానే ఆయనకి నమస్కారం చేసుకుని కాలకృత్యాలన్నీ కూడా నెరవేర్చుకుని పూజా ప్రదేశాన్ని గోమయముతో అలకాలి. కనీసంలో కనీసం పసుపుతోనైనా సరే అలికి దానిపై రంగుల ముగ్గు పెట్టండి. రంగుల ముగ్గు పెట్టడం అంటే పద్మం వేయండి, లేదా ఏదైనా ఒక పంచరంగులతో ముగ్గులు వేసి దానిపై నూతనంగా అందంగా అలంకారం చేయండి. చాలామంది ఏం చేస్తారంటే వ్రతం పీట అంటారు. వ్రతం పీట ఇలా 4 పోస్టులతో పైన గోపురంతో వ్రతం పీట దొరుకుతుంది కాబట్టి అది తెచ్చుకుంటేనే వ్రతం చేసుకున్నట్టు అని అనుకుంటూ ఉంటారు. కానీ వ్రతాన్ని ఆ పీటలోనే చేయమని ఎవరూ చెప్పలేదు. వ్రతాన్ని చక్కగా గోమయముతో అలికిన లేదా పసుపుతో అలికినటువంటి నేల మీద కూడా వస్త్రం పరిచి దానిపై బియ్యం పోసి దానిపై కూడా చేయొచ్చు. మీకు అంతగా ఇబ్బంది అయితే ఒక పీట పరుచుకోండి. వెడల్పాటి పీట తెచ్చుకుని ఆ పీట మీద అయినా సరే చక్కగా వస్త్రాన్ని పరుచుకుని దానిపై బియ్యం పోసుకుని ఈ వ్రతాన్ని చేయొచ్చు. వ్రతాన్ని చేసేటువంటి వారు మాత్రం తప్పకుండా తలస్నానం ఆచరించాలి, నూతన వస్త్రాలు ఏర్పాటు చేసుకుని నూతన వస్త్రాలు ధరించాలి, లేదా ఉతికిన వస్త్రాలైనా సరే ధరించవచ్చు. సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసేటప్పుడు మాత్రం ఆ రోజు తప్పకుండా పాటించవలసిన మరొక నియమం ఏంటంటే తల్లిదండ్రుల్ని కూడా దగ్గర పెట్టుకుని పూజించుకోవాలి. తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు వారి పటాలకి నమస్కారం చేసుకుని ముందుగా దేవుడి గుళ్ళో దీపారాధన చేసుకుని ఆ తర్వాత వ్రతాన్ని ఆచరించడానికి సంసిద్ధం అవ్వాలి. ఈ విధంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ప్రారంభించేటువంటి పద్ధతిని ఒకసారి మనం అవలంబించుకుంటూ సంకల్పంలో ధర్మార్థ కామ్య మోక్షములు అని తప్పకుండా చెప్పుకుంటూ ధర్మార్థ కామ్య మోక్షములతో పాటుగా గ్రహదోషాలు, గృహదోషాలు, సమస్త పిపీలికాది సమస్త జనులు కూడా బాగుండాలి, సర్వే జనాః సుఖినో భవంతు అంటూ అందరూ బాగుండాలి అనేటువంటి కోరికని తప్పకుండా అందులో కల్పనలో చేసుకోవాలి. అంతేకాదు మీరు ఏ పని చేస్తున్నా సరే దానికి అనుకూలంగా ఉండేటువంటి వాతావరణాన్ని కల్పించమని భగవంతుడిని వేడుకోవాలి. మీకు కావలసినటువంటివన్నీ కోరికలు కూడా సంకల్పంలో చెప్పుకోండి, తప్పేం లేదు. మీరు చేస్తున్నటువంటి సంకల్పం, పురోహితులు చెప్పేటువంటి సంకల్పం అంతా కూడా అడిగి తెలుసుకోండి. ఒకసారి మనం చెప్పినటువంటి సంకల్పం ఏమిటి? గో బ్రాహ్మణ మహిష్యాది సమస్త సాధుజనుల్ని పూజ చేస్తున్నామా లేదా? సమస్త సాధుజనుల ఆశీర్వచనం ఉందా లేదా? సమస్త జనులకి మనం మంచి చేకూర్చాలని సంకల్పం చేశామా లేదా? ఒకసారి పునరాలోచించుకోండి. అంతేకాదు
మీరు దైవ సాన్నిధ్యంలో ఏవేవైతే కోరికలు కోరారో అవన్నీ కూడా ధర్మబద్ధమైనటువంటివి. అంటే ఒకరికి నష్టపరచకుండా మీరు సంపాదించేటువంటి సంపాదన జేబులో వేసుకున్న తర్వాత ఒక్కొక్కరికి దానం చేయాలి, ఒక్కొక్కరిని పరిరక్షిస్తూ ఇంటిల్లిపాదికి కూడా మీ సంపాదన ఉపయోగపడాలి. ఆ సంపాదన ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా సమృద్ధిగా కలగాలి. అదే లక్ష్మీ ప్రాప్తి అంటే. వచ్చి పడిపోతూ ఉండాలి లక్ష్మీదేవి, నేను మాత్రం ఎవరికైనా ఇచ్చినా కానీ వాళ్ళు తొందరగా ఇచ్చేస్తూ ఉండాలి, నేను అప్పులు చేసి మరింత గడించాలి అనేటువంటి భావనతో ఉండకూడదు. ప్రతి ఒక్కరూ కూడా మన వల్ల, మన సంపాదన వల్ల నిలబడాలి, అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలి అనేటువంటి ఒక సత్సంకల్పం చేయండి. సత్సంకల్పమే మీకు నిత్యము కూడా మిమ్మల్ని నిలబెట్టేటువంటి సంకల్పం. అటువంటి సంకల్పం చేయండి. ముందుగా సంకల్పం గురించి తెలుసుకున్నాం. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం గురించి ఏ ఏ ప్రశ్నలు ఉన్నాయో మీకు అవన్నీ కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మరిన్ని వీడియోలు చేయడానికి, మీ సందేహాలన్నీ కూడా నివృత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. శుభం.